స్నేహితులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఎవరైతే రోజు ఓకేనా సో ప్రతి నమాజ్ తర్వాత ఓకేనా సో ఏవైతే మనకు 5 పూట్ల నమాజ్ ఫర్జ్ నమాజులు ఉన్నాయో సో నమాజ్ అవ్వంగానే మనం వచ్చేసి ఆయతుల్ కుర్సీ ఓకేనా సో 3 సార్లు చదివితే మనకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే సో మీరు ప్రతిరోజు అమలు చేస్తారు ఓకేనా. సో ఆయతుల్ కుర్సీ అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్. సో ఇదన్నమాట ఆయతుల్ కుర్సీ ఎవరైతే 3 సార్లు చదువుతారో వారికి ఓకేనా సో స్వర్గంలోకి వెళ్ళేకి కేవలం ఒక్క చావు మటుకే అడ్డం ఉంటుంది ఓకేనా. చావు అనే ఒక పరదా మటుకే అడ్డం ఉంటుంది ఓకేనా. అంటే దాని అర్థం సో వాళ్ళకి చావు రాగానే ఓకేనా వెంటనే వాళ్ళకి స్వర్గంలోకి ప్రవేశం ఉంటుందన్నమాట ఓకేనా. సో ఒకవేళ సో ఆయతుల్ కుర్సీ రాని వాళ్ళు వచ్చేసి కుల్వల్లాహు అహద్ అల్లాహు సమద్ అహద్ సూరాని కూడా 3 సార్లు చదవచ్చు. సో కొన్ని రివాయత్ అంటే కొన్ని హదీసుల్లో ఏంటంటే ఆయతుల్ కుర్సీ 3 సార్లు చదవాలని అయితే ఉంది ఓకేనా. ఇంకా కొన్ని వేరే హదీసుల్లో అయితే సో ఒకవేళ ఆయతుల్ కుర్సీ లేదా కుల్వల్లాహు అహద్ సూరా కూడా 3 సార్లు చదవచ్చు అని అయితే ఉంది ఓకేనా. సో మీకు ఏది పాసిబుల్ అయితే సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ సో మీరు ఆయతుల్ కుర్సీ కానీ సో అహద్ సూరా కానీ ఏదో ఒకటి 3 సార్లు ప్రతి నమాజ్ తర్వాత అయితే అమలు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఛానల్లో సో ఇంగ్లీష్, హిందీ ప్లస్ తెలుగు సో 3 లాంగ్వేజెస్లో సో ఇస్లాం యొక్క వీడియోస్ మీ అందరి కోసం అయితే చేస్తున్నాం అనమాట. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.